మీరు జనరల్గా చెప్తూ ఉంటారు ఉపాధి ఆంధ్ర ద్వారానే ఉత్తమాంధ్ర సాధ్యమని. ఎలా అంటారు? ఎప్పుడైతే మనం ఉపాధి కల్పిస్తామో అప్పుడే ఉత్తమాంధ్ర సాధ్యపడుతుంది. ఈ స్లోగన్ ఎందుకంటే నేను తీసుకున్నాను, గత 15 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపుగా 50 లక్షల మంది పట్టభద్రులు వలస వెళ్ళిపోయారు అక్కడ ఉపాధి లేకపోవడం వల్ల. ఆంధ్రప్రదేశ్ నుంచి 40 లక్షల మంది ఐటీ నిపుణులు ఉంటే ఆంధ్రప్రదేశ్ లోపల కనీసం 40,000 మంది కూడా ఐటీ నిపుణులు లేరు. ఈ దుస్థితికి కారణం ప్రభుత్వాల నిర్లక్ష్యం. ఏ కంపెనీలు వచ్చినా సరే వాళ్ళని ఎక్కడి నుంచి వెళ్ళిపోయేటట్టు చేయడం. సో దీనివలన రోజు రోజుకి మేధో వలసలు పెరిగిపోయి, బ్రెయిన్ డ్రైన్ పెరిగిపోయి, అక్కడ ఓన్లీ పథకాలు తీసుకునే వాళ్ళు, ఎవడైతే ఓటేస్తాడో వాళ్ళు మాత్రమే ఉండిపోయి చదువుకునే వాళ్ళంతా అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ని మనం స్వయం సమృద్ధి గల ప్రాంతంగా తీర్చిదిద్దాలంటే ఉపాధితోనే సాధ్యము అనే నినాదంతో ఉపాధి ఆంధ్ర ద్వారానే ఉత్తమాంధ్ర సాధ్యం అనే స్లోగన్ మనం ఆంధ్రప్రదేశ్ మొత్తం తీసుకెళ్తున్నామంట.